లంచ్ చేశారమ్మా? చేశాను. వచ్చేసారా? ఉన్నారా? ఎప్పుడు చెప్తామంటే చెప్పమంటే అప్పుడు చెప్తాను. మీరు ఓకే చెప్తే నేను మొదలు పెడతా. వచ్చేనా? ఏమైనా డౌట్స్? జాయిన్ అయ్యారా? చెప్పమని చెప్పండి. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎనీ డౌట్స్? చెప్పమని చెప్తారా? ఇంకెవరికోసం మనం వెయిటింగ్? ఓకే, స్టార్ట్ అయినామా? అందరూ వచ్చేసినట్టేనా? చెప్పండి. ఇంకా ఉన్నారా? ఎవరు చెప్పరేమి? వచ్చేసాను మేడం. స్టార్ట్ చేయండి మేడం. స్టార్ట్ చేద్దాం. రైట్. అభినయం అంటే ఎక్స్ప్రెషన్స్. 4 టైప్స్: ఆంగిక, వాచిక, సాత్విక, ఆహార్య. సాత్విక అంటే బాడీకి మూమెంట్స్. మేడం మేడం చెప్పండి. మేడం మేడం కొద్దిగా స్లో, కొద్దిగా స్లో, కొద్దిగా మీరు మ్యూటింగ్ తీసేసి మాట్లాడండి. మీరు చెప్తారా? వాయిస్ కొంచెం ఫాస్ట్ అవుతుంది. మేము అంటే కొంచెం పాయింట్స్ రాసుకోవడానికి. మీ వాయిస్ కట్ అవుతుంది. కొన్ని Muting పాయింట్స్ తీసేసి మాట్లాడండి. మేడం, కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోలేకపోతున్నారంట. కొంచెం నెమ్మదిగా చెప్పుకుంటున్నారు. అలాగే. ఓకే. ఈ ఏ పాయింట్స్ నోట్ చేసుకోవాలనుకున్నారు మళ్ళీ చెప్తా కావాలంటే. ఎక్కడ చెప్పాలి? ఎక్కడ ఆగారు మీరు? చెప్తారు. మళ్ళీ మాట్లాడారేంటి? ఎక్కడ ఆగిపోయారో చెప్తే నేను చెప్తానమ్మా. స్టార్ట్ చేయనా లేకపోతే ఆ పాట మళ్ళీ రివైజ్ చేయనా? నేను వినిపించట్లేదు. మీరు మాట్లాడుతున్నారు, మ్యూటింగ్ లో ఉన్నారో ఏమో. కొంచెం రివైజ్ చేయనా? మేడం, గ్రీవ భేదాలు, భ్రూ భేదాలు ఒకసారి చెప్పరా మేడం? మళ్ళీ భ్రూ భేదాలు, గ్రీవా భేదాలు. ఓకే మ్యామ్. గ్రీవా భేదాలు 4. సుందరి, అందంగా మెడ కదిలించేది సుందరి గ్రీవ. మెడ అందంగా శృంగారం చూపించేటప్పుడు బాగుంది, మంచిది అని చెప్పడం కోసం మెడ కదిలించేది సుందరి గ్రీవ. తిరస్చీన గ్రీవ, కోపంతో కానీ సిగ్గుతో కానీ ముఖం పక్కకి తిప్పుకునేది తిరస్చీనం. తిరస్చీనం అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడము, లేదా కొంచెం సిగ్గుపడుతూ తల తిప్పేది, కోపంతో మొహం తిప్పుకునేది తిరస్చీన గ్రీవ. ఓకే. తర్వాత పరివర్తిత గ్రీవ, పక్కన ఫ్రెండ్స్, చెల్లులు వాళ్ళు చెప్పేవి వినేది. మేడ వింజామర వీసినట్టు అటు ఇటు తిప్పేది అనమాట. ఇలా ఇది చెప్తే వింటుంది, అట్లా చెప్తే వింటుంది. వాళ్ళు చెప్తున్నది వింటూ ఇంకా ఎవరో రాలేదు, ఇంకా అడ్మిట్లో ఉన్నారు. అందంగా మెడ పక్కకి తిప్పేది పరివర్తిత గ్రీవ. ప్రకంపితం, పావురాయి మెడ గదిలించినట్టు ముందుకు వెనక్కి తిప్పేది ప్రకంపిత గ్రీవ. ఇది 4 సుందరి. చూడండి, తిరస్చీనం లేదా తిరస్చీనం, పరివర్తిత పక్కలకి ఫ్రెండ్స్ చెప్పే వినడము, అది పక్కన ఎవరైనా చెప్తుంటే వినడము, దానికి పక్క వాళ్ళతో అవును అని చెప్పడానికి చేసేది పరివర్తిత. ప్రకంపిత, మెడ ఇలా పావురాయి మెడ కట్టినట్టు తిరుగుతాను, నువ్వు నేను అని చెప్పడం కోసం ఇది ఉపయోగిస్తాం అనమాట. ఇవి 4 గ్రీవా భేదాలు. ఓకే. నెక్స్ట్ చెప్పనా? నెక్స్ట్ ఈ భ్రూ భేదాలు. భ్రూ అంటే కనుబొమ్మ.
కనుబొమ్మలలో తిప్పే రకాలు. అవి ఫస్ట్ సమం. ఏ విధమైన వికారము లేకుండా, అంటే ఏ విధమైన ఆవేశము, అవి కోపము, మొహంలో ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా న్యాచురల్గా ఉండేది సమం, సమగ్రీవం, సమభ్రుభేదం. తర్వాత రెండోది పైకి ఉద్గాంతం, బాగా చిత్తం, పైకి కళ్ళు పైకి వేసినప్పుడు ఆ ఐబ్రోస్ ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంటాయి. పైన పోయే వస్తువులు, ఏ హెలికాప్టరో ఫ్లైటో ఏదో వాటిని చూడడానికి కోసం, ఉల్కాపాతం చూడడం కోసం ఉల్కలు పడుతుంటాయి. అప్పుడు పెద్ద పెద్ద పురుగులు అవి పడి అప్పుడు ఉల్కలు పడతాయి. అప్పుడు ఆ ఆకాశం చూడడం కోసం చూసేది చిత్తం. పతితం, కనుగొని కిందకి వాల్చడం. అంటే మనం ఏదైనా అపరాధ భావం కలిగిందనుకోండి, తప్పు చేసాము, పెద్దవాళ్ళ దగ్గర పట్టుబడ్డాము, మనం ఏదో వాళ్ళు వద్దన్న పని చేసి వాళ్ళకి పట్టుబడ్డప్పుడు ఆ సిగ్గుతోటి తల ఉంచేసుకోవడం. తప్పు చేసాం కదా మనము, వాళ్ళకి పట్టుబడ్డాం అన్న దీంతో. ఏదైనా కుళ్ళు, కుతంత్రము, కుట్ర చేసేటప్పుడు కళ్ళు కిందకి వాల్చేస్తాం. అప్పుడు కూడా పతిత అవుతుంది. పతిత భ్రూ, కనుబొమ్మ కిందకి వాల్చేస్తాం. తర్వాత చతురభ్రు, రెండు ఆల్టర్నేట్గా ఐబ్రో ఎగరేయడం. ఆహా మంచిది అని చెప్పడం కోసము, ఏది సావుడే అని చెప్పడం కోసము, ఎగతాళి చేయడం కోసము ఈ ఐబ్రోస్ అటు ఇటు. ఆ తర్వాత శృంగార భావంలో కూడా అటు ఇటు తిప్పుతాం ఐబ్రో, ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆల్టర్నేట్గా. దాన్ని చతురభ్రు అంటారు. సమ, విక్షిప్త, పతిత, చతుర, రేచిత. రేచిత అనేమో ఒకవైపు ఏదైనా కుటుంబాలు, ఐ మీన్ పక్కవాడి మీద కుట్ర చేస్తూ మంత్రాంగం చేస్తుంటారు కదా, శకుని లాగా ఇలా ఒక ఐబ్రో ఒకవైపుకి ఎగరేసి పక్క నుంచి ఆ కుట్ర మాటలన్నీ వేయడం అన్నమాట. దానికి ఉపయోగించేది ఈ రేచిత బ్రో. తర్వాతనేమో కుంచిత, కోపం, విపరీతమైన కోపంతో కనుబొమ్మల రెండు దగ్గర చేసి ఏంటి అని చిరాక ఏదో ఫోన్ తినబో చూసుకో. కుంచిత, కనుబొమ్మలో విపరీతమైన కోపం వచ్చి అవతల వాడు మనకన్నా బలవంతుడు, మనం వాళ్ళు ఏం చేయలేం. అప్పుడు కోపంగా అనేసి తీసుకుంటూ ఉంటాం. కనుబొమ్మల పుడిచి ఇలా అది వాసుకో అని అలా తీసుకునే అది కుంచితములు. కనుబొమ్మలో ముడివేయడం నాట్, దాన్ని కుంచితములు అంటారు. ఇవి 6: సమ, విక్షిప్త, పతిత, చతుర, ఆల్టర్నేటివ్, రేచిత, కుంచిత. ఇవి 6. ఓకే, లేదా రాసుకున్నారా? నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి వద్దాం. అభినయం. అభినయం అంటే ఎక్స్ప్రెషన్స్. అవతల వాడికి మనం చెప్పదలుచుకున్న ఇది స్టేజ్ మీద అనుకోండి, మనం స్టేజ్ మీద చేసేటప్పుడు మొహంలో చూపించే హావభావాలనే అభినయము అంటారు, ఎక్స్ప్రెషన్ అంటారు. ఆ అభినయము 4 రకాలు. ఏమేమిటంటే ఆంగికం, మన శరీర భాగాలతోటి, అంటే తల, కాళ్ళు, చేతులు అంగాలు అవుతాయి. ప్రత్యంగాలేమో మోకాళ్ళు, మోచేతులు, కొంచెము ఈ భుజాలు ఎగరేయడాలు, ఇవన్నీ కూడా ప్రత్యంగాలు అవుతాయి. ఉపాంగాలంటే కళ్ళు ఉడుకుపోతున్నట్టుగా చూపించాలి, ఇలా రాక్షస అని పళ్ళు కొడుకుతారు. ఆ రాక్షసాభినయం చేసేటప్పుడు భయపడిపోయినప్పుడు కన్ను రెప్పలు ఇలా 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 కొడతాం. అది కను రెప్పలతోటి చేసే అభినయం. అలా ప్రత్యంగాలు అంటారు వాటిని. కన్ను రెప్పలు, గోళ్ళు, మోమి కడాలు, మొహంలో రంగు మాడాలు, ఇవన్నీ కూడాను ప్రత్యంగాలు అవుతాయి. ఆ ప్రత్యంగాలు, ఉపాంగాలు, అంగాలతో సహా చేసేదాన్ని ఆ అభినయాన్ని ఆంగికాభినయం అంటారు. అంగ, ఉపాంగ, ప్రత్యంగాలతో చేసే అభినయాన్ని ఆంగికాభినయం అంటారు. రెండవది ఆహార్యం అనుకుంటున్నాం. ఆహార్యాభినయం ఏంటంటే, మనం కృష్ణుడి వేషం వేస్తున్నాం స్టేజ్ మీద, చీర కట్టేసుకొని పూలగడ వేసుకొనేసి ఆ బుగ్గని చుక్క పెట్టుకొని పూలు ముడుచుకొని ఆ గాజులు బూజులు అన్నీ వేసుకొని వచ్చి నేను కృష్ణుడిని అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు కదా. మనం చేసే క్యారెక్టర్ని బట్టి ఆ డ్రెస్ కోలు అవన్నీ ఉంటాయి, ఆ రకంగానే చేయాలి. ఆ సీత వేషం వేసుకొని అవురావా అని పిలిచామనుకోండి, జనాలు ఎల్లమ్మ ఏదో అంటారు. అందుకని మనం చేసే క్యారెక్టర్కి అనుగుణంగా
సీత చేస్తే చీర కట్టుకొని గాజులు వేసుకొని పట్టురట్లాగా ఉంటారు. అదే ఏ గోపికో చేస్తే పైన జాకెట్ వేసుకొని పైన పల్లె వాట వేసుకోవాలి. రాముడి వేషం వేస్తే మగ డ్రెస్ వేసుకోవాలి. అలా వేషానికి అనుగుణమైన ఆహార్యం అంటే మేకప్, ఆ మేకప్ చేసుకోవడాన్ని ఆహార్యాభినయం అంటారు. ఓకే, నెక్స్ట్ వాచికం. మనం ఏ క్యారెక్టర్ చేస్తున్నామో స్టేజ్ మీద అభినయం చేయబోతున్నామో ఆ దానికి తగినట్టుగా గొంతు పెట్టుకొని పాట పాడాలి. పాట కానీ డైలాగ్ డెలివరీ కానీ చేయాలి. దాన్ని వాచికాభినయం అంటారు. ఆ వాచికం ఎలా ఉండాలి? ఆడదైతే ఆడగొంతుతో ఉండాలి, కానీ మొగొంతుతో చేయడమో చేయమో అని అనుకోండి అయిపోతుంది. అది అభినయం కాదు. శ్రీరామ అన్నది అనుకోండి, అప్పుడు సీత ఓకే సరే అని యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ మెచ్చే విధంగా వాచకం మనం చేసే క్యారెక్టర్కి అనుగుణంగా గొంతు పాట ఉండేదాన్ని వాచకాభినయం అంటారు. అర్థమైందా? నెక్స్ట్ ఆంగికం అయిపోయింది, వాచకం అయిపోయింది, ఆహార్యం అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సాత్వికం. మనం చేసే క్యారెక్టర్ని కంప్లీట్గా దాంట్లో లీనమైపోయి మనం చేస్తూ ఉంటే అభినయం అవతల వాడు దానికి యాక్టివేట్ అయ్యి వాడు కూడా మన ఎలా చేస్తున్నామో దానికి అనుగుణంగా వాడి హావభావాలు మారిపోతే అప్పుడు మాత్రమే అది సాత్విక అభినయం. అంటే మనం చేసే క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేస్తాం. పరకాయ ప్రవేశం అంటే ఏం లేదు, మనమే అది అయిపోయాము, మనమే సీత క్యారెక్టర్ చేస్తున్నాం, మనమే సీత అయిపోయాము. మనం ఏ చేయని చూస్తుండే ఆడియన్స్ అయ్యో సీతకి ఇన్ని కష్టాలా అనేసి వాళ్ళు కూడా కళ్ళ నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు మాత్రమే రసం ఉద్భవిస్తుంది. రసం ఉద్భవిస్తుందంటే ఏ మోడపండు రసం కాదు, ముఖంలో ఎక్స్ప్రెషన్ అనమాట. అది ఆ రసాలు 9 రకాలు. ఇప్పుడు సీత అయితే కన్నరసం, అది ఏడుస్తుంటే ఆడియన్స్ కూడా మధ్య మధ్యలో ఎక్కడ పెడుతుంటారు. కొన్ని సినిమాల్లో సక్కుబాయి అదేదో అట్లాంటి సినిమాలు ఉంటాయి కదా, ఆ సక్కుబాయిని అతగారు చావు చెట్టుకోవచ్చు, వీళ్ళు అమ్మో చంపేస్తున్నాను అంటుంటారు ఆడియన్స్ కొంతమంది. అది దీని దుప్పలేగా ఇట్లా చంపేస్తుంది అని ఆటోమేటిక్గా అన్ఎక్స్పెక్టెడ్గానే వాళ్ళ నోటింత మాట అంటే ఆ క్యారెక్టర్ అంత గొప్పగా చేసింది అని అర్థం. అలా ఆ పాటలో వెళ్ళిపోయి వాళ్ళే ఆ బాధను అనుభవిస్తున్నట్టుగా చేయగలిగితే దాన్ని సాత్విక అభినయం అంటారు. ఓకే, ఇవి 4 అభినయం గురించి. ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ చెప్పమంటారా? దాంట్లో అవసరం లేదా? అర్థమైంది కదా అభినయం తర్వాత ఒక క్షణం మళ్ళీ చూద్దాం. సప్తతాళాలు చెప్పాను కదా. ధ్రువ మధ్య రూపక జంపే త్రిపుట అట ఏక. వాటికి కొన్ని అంగసంఖ్యలు ఉంటాయి, అవి మీకు ప్రస్తుతానికి అవసరం లేదు. వాటి తాళాల చేసే తాళకత్తల పేర్లు చెప్పాను. ఆంజనేయుడు, కోహలుడు, కట్టిలుడు, శివుడు, పార్వతి, గణపతి, షణ్ముఖుడు, ఆంజనేయుడు, విభీషణుడు, రావణుడు, అర్జునుడు, ఉషాకన్య. 16 మంది. వీళ్ళు 16 మంది ఈ తాళాలన్నీ కలిపి రూపకల్పన చేసి మనకు అందించారు. ఓకే, తాళకత్తల పేర్లు తెలుసుకొని తాళాల పేర్లు తెలుసుకుంటే చాలు మీకు. తర్వాత పాదకర్మ గురించి చెప్పుకున్నాను ఇందాక. అదేంటి? ఉద్ఘటితము, అగ్రతల సంచరము, అంచితము, కుంచితము, సమము, సూచీపాదము 6. తర్వాత సమిత అసమిత హస్తాలు అవి. తర్వాత చతుర్విధాన్మయాలు చెప్పుకున్నాము. శాస్త్రీయ నృత్య రీతులు చెప్పుకున్నాం కదా. బాలశాస్త్ర ప్రాణాలు, నాట్యశాస్త్ర కర్తల పేర్లు, శంభు, గౌరీ, మీకు ఇప్పుడు ఆంగికం, శిరోభేదాలు, ఋషుభేదాలు మళ్ళీ తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం ఇది చెప్పుకుందాం, సంయుత అసమిత హస్తాలు చెప్పుకుందాం. ఆ తర్వాత మీకు ఆ శిరోభేదాలు 9, దృష్టి భేదాలు, కళ్ళు లోపల గ్లాని అంటారు దాన్ని. దృష్టి అంటే బ్లాక్ ఇది ఉంది కదా, దాన్ని చూసే పద్ధతులు 8. ఆ 8 తర్వాత చెప్తా. ఇప్పుడు సంయుత అసమిత హస్తాలు, వాటి ఉపయోగాలు చెప్తా. ఈ హస్తముద్రలతోటి మనం
అభినయం చేసేటప్పుడు హస్తముద్రలతోటి ఆ ఉమ్, భావాన్ని అర్థం చెప్తాం అనమాట. రా అని చెప్పాలంటే నోట్తో చెప్పకుండా ఎలా చెప్తాము, చేతితో చెప్తాము. రా, నాకు ఇది దాహం వేస్తోంది అంటే ఇలా చేతితో చూపిస్తాం. అది అమ్మాయి, అది అమ్మాయి. అమ్మాయి అంటే పెళ్లిగాని పిల్ల, కన్య, ఇలా చూపిస్తాం. అలా ఈ కొన్ని ముద్రలు భరతుడు చెప్పాడు మనకి. భరతుడేమో అభినయ దర్పణం రాశాడు, సారీ నందికేశుడు అభినయ దర్పణం రాశాడు, భరతుడు నాటశాస్త్రం రాశాడు. నాటశాస్త్రంలో కొన్ని ముద్రలు చెప్పాడు ఎవడు, భరతుడు. నందికేశుడు దాన్ని ఇంకొంచెం సాగదీసి 24 సమిత హస్తాలు, సమిత హస్తాలు అంటే 2 చేతులు కలిపి చేసేది. ఆ సమిత హస్తాలు ఒక చేతితో కూడా చూపించాడు అనమాట. అమ్మాయిని ఇలా కూడా చూపించవచ్చు, ఇలా కూడా చూపించవచ్చు. అలా మళ్ళీ అంజలి అంటే ఒక చేతితో ఇలా నమస్కారం పెట్టలేదు కదా, 2 చేతులు కలిపి పెట్టేనే నమస్కారం. అలా 2 చేతులతో చేసేదాన్ని సమిత హస్తం అంటారు. ఒక చేతితో చూపించేదాన్ని అసంయుత అంటే విడదీసి అసంయుత హస్తం అంటారు. ఇప్పుడు అవి భరతుడి ప్రకారము 13 అసంయుత హస్తాలు, 8-11 సమిత హస్తాలు ఉన్నాయి. అది మనం దృష్టిలోకి తీసుకోవట్లేదు. ఎక్కువ చేతితే మనం అభినయం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి నందికేశుడు రాసిన అభినయ దర్పణంలోకి తీసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నందికేశుడు రాసిన అభినయ దర్పణంలో ఉంటే అసమిత సమిత హస్తాలు తీసుకుంటాం. అసమిత హస్తాలు ఏంటంటే 28 పతాక నుంచి త్రిశూలం వరకు ఉండేవి. అసమిత హస్తాలు అంటే అంజలి నుంచి అవహిద్దం వరకు ఉండేవి సంయుత హస్తాలు. అవి నందికేశుడు చెప్పాడు. వాటిని ఇప్పుడు విడివిడిగా చూద్దాం. పతాకం ఫస్ట్ అసమిత హస్తాలు తీసుకుందాం. పతాకం అనేది ఎందుకు ఉపయోగిస్తాం, 5 వేలు స్ట్రైట్గా పైకి ఆకాశం వైపు పెట్టేట్టుగా చేసేది. వద్దు అని చెప్పడానికి, దా అని చెప్పడానికి, తలుపు మూసేయడానికి, తలుపు ఇలా మూసేయడానికి, అర్థం చూసుకోవడానికి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి లేదా నోట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. తర్వాత చెంప మీద లాగి పక్కన కొట్టడం, దానికి నీళ్ళు చూపిస్తాం, ఆకాశాన్ని చూపిస్తాం, నీళ్ళని చూపిస్తాం పతాకంతో. ఇలా సముద్రాలు, నదులు చిన్నగా, సముద్రాలు పెద్ద పెద్దలో వస్తాయి కాబట్టి ఇలా పెద్దగా అలా చూపిస్తాం. ఈ పతాకంతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. అన్ని 5 వేలు పైకి ఎత్తి దగ్గరగా చాచి పట్టినట్లయితే పతాక హస్తం వస్తుంది. దానికి అర్థం చూసుకోవడానికి, వద్దు అని చెప్పడానికి, దా అని చెప్పడానికి, ఏం కావాలి అని అడగడానికి, అలలు చూపించడానికి, సముద్రం చూపించడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఆకాశం కేసు చూపించడానికి, ఒట్టు అని చెప్పడానికి, తల మీద ఒట్టు పెట్టుకుంటాం కదా, అది పెట్టడానికి దాన్ని చూపిస్తాం. పతాకాన్ని అందుకోసం ఉపయోగిస్తాం. తర్వాత త్రిపతాకం, ఎత్తైన చెట్లను చూడండి. పతాక హస్తంలోని అనామిక, దీనిని అనామిక అంటారు, గుర్తుపెట్టుకోండి. రింగ్ ఫింగర్ని అనామిక అంటారు. నాట్యశాస్త్ర భాష ప్రకారం ఇది అనామిక, ఇది నడిపి వేలు, ఇది చూపుడు వేలు, సూచి వేలు లేకపోతే. తర్వాత ఇదేమో కనిష్ఠిక, ఇది అంగుష్టిక. ఓకే, ఫాస్ట్ పైన రైట్. ఇప్పుడు పతాక హస్తంలోని అనామికను ముంచి పట్టినట్లయితే త్రిపతాక హస్తం వస్తుంది. ఈ త్రిపతాక హస్తాన్ని ఎత్తైన చెట్లను చూపించడానికి, యజ్ఞగుండం, హోమగుండం చూపించడానికి, చెంపకి గంధం పూసుకోవడానికి ఉపయోగిస్తాం త్రిపతాక హస్తం. తర్వాత అర్ధపతాక హస్తం. పతాక హస్తంలోని అనామికను కనిష్ఠిక అంటే లాస్ట్ ఫింగర్. ఈ కనిష్ఠికను రెండింటిని కలిపి ఉంచి పట్టినట్లయితే అర్ధపతాక హస్తం వస్తుంది. ఈ అర్ధపతాక హస్తాన్ని దేనికి ఉపయోగిస్తామంటే, దీన్ని కూడా గంధం పోయడానికి, లేత ఆకుల చిగుళ్ళు ఉంటాయి కదా, చిన్న చిన్న బుజ్జి ఆకులు, ఆ లేత ఆకుల చిగుళ్ళని చూపించడానికి, యజ్ఞాన్ని చూపించడానికి, కలిసి మిక్స్ అని చెప్పడానికి ఇది చూపిస్తాం. దీన్ని గొడ్డని చూపించడానికి కూడా, పరశురాముడి గొడ్డని ఉంటారా దాన్ని చూపించడానికి కూడా ఇది చూపిస్తాం అర్ధపతాకం. తర్వాత కత్రి ముఖం దేనికంటే సెపరేషన్.
కత్తిరిముఖ హస్తం చూపించామంటే దీనికి అర్థం మన నుంచి ఎవరైనా విడిపోయినప్పుడు మీరు అంతా కలిసి చదువుకుంటారు, ఎగ్జామ్స్ అయిపోతాయి, డిగ్రీ వచ్చేసింది, వచ్చిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అది సెపరేషన్ అంటే అది. మీరు మళ్ళీ ఎప్పటికో కలుస్తారు, అంతేగాని సెలవులు అయిపోయా కానీ కలుస్తారు, కానీ ఈ లోపల కలవగా ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటారు. అట్లా ఫ్రెండ్షిప్ సెపరేట్ అయిపోతుంది. లేదు పెళ్ళి అయిపోయింది, మీరు మీ అత్తగారైనా వెళ్ళిపోతారు, మీ హస్బెండ్స్ ఎప్పుడంటే అప్పుడు మిమ్మల్ని పోయి ఫ్రెండ్ని కలుసుకోండి రా అని ఒప్పుకోరు కదా. ఇంకా అత్తగారు మామగారు వాళ్ళందరూ ఉంటారు కదా గ్యాంగ్, ఆ గ్యాంగ్ అంతా ఒప్పుకుంటే కానీ మనం బయటికి పోవడానికి లేదు, ఫ్రెండ్స్ని కలవడానికి ఉంది. అలా సెపరేట్ అయిపోయిన దాన్ని సెపరేషన్ అంటారు. దాన్ని దీంతో చూపిస్తాం అనమాట. కత్తిరింపు విడిపోవడం. తర్వాత కత్తెర సిజర్స్ చూపించడానికి కూడా దీన్ని చూపిస్తాం, కత్తిరింపు. నెక్స్ట్ అనామికను అంగుష్టం అంటే ఇది అంగుళం. అంగుష్టం అంటే థంబుని రింగ్ ఫింగర్తో కలిపి పట్టుకొని మిగిలిన 3 వేలని పైకి చాచినట్లయితే మయూరహస్తం వస్తుంది. ఈ మయూరహస్తం నెమలి పింఛము పురి అని చెప్పడం కోసం. పురి అంటే నెమలి పురి ఉంటుంది కదా, అది పింఛాలు అది చూపించడానికి ఇది ఉపయోగిస్తాం. ఇంకా వేరే దానికి దేనికి ఉండదు మయూరం. తర్వాత అర్ధచంద్ర హస్తం దేనికి ఉపయోగిస్తామంటే గొంతులో పట్టుకొని బయట పతాక హస్తంలోని అంగుష్టంని విడిగా సెపరేట్గా పట్టుకున్నట్లయితే మిగిలిన వేళ్ళన్నీ కలిపి పతాక హస్తంలోని ఒక్క అంగుష్ట బ్రేలిని మాత్రమే విడిగా పట్టుకున్నట్లయితే అర్ధచంద్ర హస్తం. ఈ అర్ధచంద్ర హస్తం ఆఫ్ మూన్ అని చూపించడం కోసం, గొంతు పట్టుకొని బయటికి ఎడగొట్టడానికి కోసం. తర్వాత నేను కాస్త ఆగు, ముందు నేను పనిలో ఉన్నాను వస్తా అని చెప్పడం కోసం ఇది ఉపయోగిస్తాం. ఓకే, అర్ధచంద్రం. తర్వాత అక్కడ ఏదో ఉంది చూడు అని చెప్పడం కోసం ఇలా ఉంది అది చూపిస్తాం. వద్దొద్దు నా మీద ఏం కొట్టద్దు, హోలీ ఆడుకుంటారు, వసంతాలు ఆడుకునేది స్టేజ్ మీద చూపిస్తారు, కానీ రంగులు కొట్టను అవి నేనుతో వద్దు వెయ్యద్దు అని ఇలా చూపిస్తారు. రంగులు కొట్టుతూ ఉంటాడనుకో కృష్ణుడు, గోపిక ఇలా వద్దు అని దిగిరికి వేసినప్పుడు అప్పుడు పెట్టే హస్తం ఇది అర్ధచంద్రం. ఓకే, వసంతాలు ఆడుకునేటప్పుడు పెట్టే హస్తం అర్ధచంద్రం. ఆ తర్వాత అరాళ హస్తం ఏంటంటే సూచి లేదా చూపుడు వేలు. మీకు చూపుడు వేలు అని చెప్తే అర్థమవుతుంది. చూపుడు వేలుని అంగుష్టాన్ని కలపకుండా ఉంచి పట్టుకొని మిగిలిన 3 వేలని పైకి చాచి పట్టినట్లయితే అరాళ హస్తం వస్తుంది. ఈ అరాళ హస్తంని కింద పడిపోయిన వస్తువులు ఏవైనా ప్లక్ చేయడం అంటే తీసుకోవడం, బాట్లకు గొలుసు ధరించడం కోసం, తోలాకులు పెట్టుకోవడం కోసం, ఇక్కడ పెట్టుకుంటారే ఆ జ్యువెల్ అది పెట్టుకోవడం కోసం, తర్వాత బొట్టు పెట్టుకోవడానికి, కింద పడిన పుచ్చాలు ఏరడానికి ఇది ఉపయోగిస్తాం అరాళ హస్తం. తర్వాత సుఖదుండ హస్తం. స్పీడ్ చెప్తున్నానా లేదుగా? ఓకే, సుఖదుండ హస్తం అంటే సూచి ఫింగర్ని లేదా చూపుడు వేలిని అనామికను వంచి మిగిలిన 3 వేలను పైకి ఎత్తి పట్టుకున్నట్లయితే సుఖతుండ హస్తం వస్తుంది. ఈ సుఖతుండ హస్తం ముళ్ళని చూపించడానికి. ఇది నీలోత్పలం కాదు, ఇది ఒక ఫ్లవర్, మన్మధుడి ఫ్లవర్స్లో ఒకటి. దాన్ని చూపించడం కోసం ఈ సుఖతుండాన్ని చూపిస్తాం. అంకుశం లాగా పొడవడానికి ఇందుటి అంకుశం ఉంటుంది, దానితోటి పొడవడానికి కూడా ఇది చూపిస్తాం. అప్పుడప్పుడు మొసలిని చూపించడానికి కూడా దీన్ని చూపిస్తాం, సుఖతుండ హస్తం. ఓకే, తర్వాత సుఖతుండం తర్వాత ముష్టి హస్తం గట్టిగా ఉంది, దిటంగా ఉంది అని చెప్పడం కోసం, బలం చూపించడానికి బావిలోంచి నీళ్లు తోడడానికి పట్టుకుంటుంది, నీళ్లు తోడే విధానం ఇది. తర్వాత టగ్ ఆఫ్ వార్ ఆడుకునేటప్పుడు ఇలా లాగడం పీకడం దానికి. ఈ క్షీరసాగర బంధంలో పాముని
వాసుకిని తాడుగా చేసి దీన్ని పర్వతాన్ని సముద్రంలో వేసి మరిస్తారు కదా మందర పర్వతం. అప్పుడు ఆ పాముని చిలకడం కోసం ఇది ఉపయోగిస్తాం అన్నమాట. ఇది చేస్తాను ఇలా లాగండి అని ఒక పాట ఉంది. ఆ పాట పాడుతూ లాగుతారు. ఆ లాగడం కోసము, అవతల వాడిని ఆత్మరక్షణ చేసుకోవడం కోసం, అవతలని కొట్టడం కోసం ఈ ముష్టిహస్తాన్ని చూపిస్తాం. చేస్తే అని శపథం పడతారు చూడండి. శపథం చేశాను నేను, చేస్తే ఈ పని అని చెప్పడం, ఆ శపథం చేయడం కోసం కూడా ఈ ముష్టిహస్తం ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ శిఖర హస్తం దేనికి ఉపయోగిస్తామంటే క్వశ్చనింగ్, ఏంటి సంగతి చెప్పడం కోసం. దాహం వేస్తుంది, అబ్బా విపరీతమైన దాహం వేస్తుంది అని చెప్పడం కోసం. ఆ తర్వాత నేను గెలిచా అని చెప్పడం కోసం. విజయం నాది అని చెప్పడం కోసం. తర్వాత ఏమో మేల్ బాయ్ ఆర్ మ్యాన్ వాళ్ళని సూచించడం కోసం ఇది చూపిస్తాం శిఖరహస్తం. ఓకే, నెక్స్ట్ కపిడ్డ హస్తం ఎలా అంటే ఈ శిఖరహస్తంలోని రుచి పింగళం లేదా ఈ చూపుడు వేలిని ఈ తమ్ము మీద వేసి కనిష్ఠికను వదిలేసేయాలి. మిగిలిన 2 వేలని దగ్గర కలిపి పట్టాలి. దీనిని కపిడ్డ హస్తం అంటారు. దీనిని నాట్యశాస్త్రంలో కటకాముఖంగా వర్ణించాడు భక్తుడు. కానీ మనం అభినయ దర్పణం ప్రకారం తీసుకుంటున్నాం కాబట్టి నందికేశ్వరుడు చెప్పిన ప్రకారం కపిడ్డం ఇది అనేది శిఖర హస్తం మీద ఈ చూపుడు పెట్టి ఉంచి ఈ కనిష్ఠికను వదిలి పట్టుకున్నట్లయితే కపిడ్డ హస్తం అవుతుంది. ఈ కపిడ్డ హస్తం పువ్వుని పట్టుకోవడానికి, కోయిల, చిలక ఇలాంటి బర్డ్స్ని చూపించడానికి, పెళ్లి కానీ ఇలాంటి అమ్మాయిలు చిన్నవాళ్ళు ఉంటారు, ఇలాంటి చిన్న పిల్లలు మీరంటారు టీనేజర్స్ వరకు ఈ వేలితోటే చూపిస్తారు. తర్వాత పెళ్లి కూతురు అది ఇలాగే కూర్చుంటుంది, కాళ్ళ మీద తలకాయ పెట్టుకొని ముందు కూర్చుంటుంది పెళ్లి కూతురు, రైట్, దాన్ని చూపించడానికి. తర్వాత లక్ష్మీదేవి ఇలాంటి స్వామి ఇదంతా కూడా చేతుల్లో పువ్వులు పట్టుకుంటారు. ఆ పువ్వులు పట్టుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు కపిడ్డ హస్తం. ఓకే, నెక్స్ట్ ఆవు పాలు పెట్టడానికి, ఆవు పాలు పెట్టడం అంటే తీయడం, దానికి కూడా కపిడ్డ హస్తం ఉపయోగిస్తారు. తర్వాత పాలు అని చెప్పడానికి కూడా ఇలా చూపిస్తే పాలు కపిడ్డ హస్తంతో. తర్వాత కపిడ్డం సూచి, ఒక్క ఈ చూపుడు వేలిని మాత్రమే పాయింట్ అవుట్ చేసినట్లుగా నిలబెట్టి చూపించినట్లయితే సూచి హస్తం అవుతుంది. ఈ సూచి హస్తాన్ని ఇది అని సిద్ధాంతం చేసి ఇది ఇంతే, నాకు తప్పదు, కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పడం కోసం. నొక్కి వక్కాడించడం అంటారే అది, దానికోసం ఇది చూపిస్తాను. అదిగో అక్కడేదో ఉంది ఇక్కడేదో ఉంది అని చూపించడం కోసం దీన్ని చూపిస్తాను సూచి హస్తాన్ని. తర్వాత కళ్ళని చూపించడానికి అప్పుడప్పుడు ఇలా చూపిస్తారు సూచి హస్తాన్ని. కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు, పాటకు పెట్టిన కళ్ళు అని చూపించడం కోసం కూడా సూచి హస్తాన్ని చూపిస్తారు. బెదిరించడానికి తర్జని, దీనిని తర్జని అంటుంది. అదేంటి అప్పుడే అయిపోయిందా? అదిగా నేను 1 hour పెట్టాను కదా. ఏమా ఏంటిది మళ్ళీ 40 minutes అనే వస్తుంది ఏంటి? పడుకున్నాడు. ఓకే, నేను కంటిన్యూ చేస్తాను. తర్జని, దీనిని తర్జని అంటారు చూపుడు వేడిని. దీంతో బెదిరించడానికి, అప్పుడు ఉంది చూసావా ఆ రోజున అని అలా ఆ టైంలో అని చెప్పడం కోసం కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఫలానా టైంలో అని చెప్పడం కోసం కూడా ఈ సూచి ముద్రని ఉపయోగిస్తాం. తర్వాత చంద్రకళ ఏంటంటే మీ అర్ధచంద్ర హస్తంలోని చివరి 3 ఫింగర్స్, నడిమి వేలు, అనామిక, కనిష్ఠిక, ఈ 3 వేలని ఉంచి పట్టినట్లయితే చంద్రకళ హస్తం వస్తుంది. అర్ధచంద్ర హస్తంలోని నడిమి వేలు, అనామిక, కనిష్ఠిక కలిపి ముడిచి మిగిలిన వేలని నింపి పట్టుకున్నట్లయితే చంద్రకళా హస్తం వస్తుంది. ఈ చంద్రకళా హస్తాన్ని ఎందుకు ఉపయోగిస్తాము అంటే శివుడి నెత్తి మీద ఉండే చంద్రుడిని చూపించడం కోసం.
చిన్న జీడిపప్పు మాదిరి ఉంటుంది అది ఆ షేప్లో శివుడు నెత్తిన దానిని చూపించడానికి. చంద్రుడిలో 16 కళలు ఉంటాయి. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు కొంచెం 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 కొంచెంగా ఇంక్రీజ్ అవుతాడు. మళ్ళీ పౌర్ణమి తర్వాత కొద్దిగా డిఫరెంట్ అయ్యి అమావాస్యకి మొత్తం కంప్లీట్ విషయం వానిష్ అయిపోతారు. ఆ 16 కళల్ని చూపించడానికి దాన్నే షోడశ కళలు అంటారు. ఓకే, షోడశ కళలు. ఆ షోడశ కళలు చూపించడం కోసం ఈ చంద్రకాన్ని ఉపయోగిస్తారు. తర్వాత పద్మకోశం ఏంటంటే బాగా విచ్చుకున్న లోటస్. దాన్ని 5 వేలని ఇలాగ విడివిడిగా పెట్టి కొద్దిగా ఉంచి పట్టుకున్నట్లయితే పద్మకోశాసనం. ఇలా ఉండేదాన్ని కొద్దిగా ఉంచి పట్టుకుని ఇలా పెడితే పద్మకోశాసనం. ఇది ఏదైనా బౌల్ అంటే గిన్నెలో నవనీతం వేసి కృష్ణుడు మొహాన్ని పడేస్తే కృష్ణుడు పాపం బొక్కి ఉంటాడు. ఆ నవనీతాన్ని చూపించడానికి, ఇచ్చుకున్న లోటస్ చూపించడానికి ఇలా పెట్టే రాక్షసుడి పంజా. రాక్షసుడి పెద్ద పెద్ద గోళ్ళు ఉంటాయి కదా, ఆ గోడతో వేసుకుంటే పటాక్స్ అది చూపించడానికి, ఏదైనా మెరుస్తుంది అని చూపించడానికి ఇలా దాన్ని పద్మకోశంగా ఉపయోగిస్తారు. అది భక్తుడు నందికేశుడు చెప్పింది అభినయ. తర్వాత సర్పశీర్షం. దీన్ని కేవలం స్నేక్ అంటే ఏంటి, పాము చూపించడం కోసం చూపిస్తాం. 5 వేళ్ళని కలిపి పతాకాన్ని కొద్దిగా ఉంచి పట్టినట్లయితే సర్పశీర్షాసనం వస్తుంది. పతాకం ఇది కదా, దాన్ని కొద్దిగా ఉంచామంటే సర్పశీర్షం. ఈ పాముని చూపించడానికి మాత్రమే ఉపయోగిస్తాం సర్పశీర్షం. తర్వాత మృగశీర్షం ఏంటంటే సర్పశీర్షహస్తంలోని తర్జని, నడిమి వేలు, అనామిక ఉంచి మిగిలిన 2 వేలు పక్కకి చాచి పట్టుకున్నట్లయితే మృగశీర్షహస్తం వస్తుంది. మృగశీర్షం దున్నపోతు కొమ్ములు ఇండికేట్ చేస్తాయి. దున్నపోతును చూపించడానికి, ఉయ్యాలను ఊపడం కోసం, చిన్నపిల్లలు పచ్చిపిల్లలు ఉంటారు కదా, వాళ్ళని ఉయ్యాల ఊపడం కోసం. తర్వాత ఈ ట్రంపెట్ వాయిస్తారు, ఆ వాయించడం కోసం దీన్ని ఉపయోగిస్తారు మృగశీర్షాస్త్రం. తర్వాత సింహముఖ హస్తాన్ని దేనికి చూపిస్తారు? చిన్న పిల్లి నుంచి పెద్ద సింహం వరకు ఎనీ యానిమల్, జింకే కావచ్చు, ఆవే కావచ్చు, నక్కే కావచ్చు, కుక్కే కావచ్చు, ఇట్లాంటి ఎనీ యానిమల్, సాధు జంతువులు కానీ ఫ్లూయల్ యానిమల్స్ కానీ ఏవైనా కూడా ఈ సింహముఖంతో ఎనీ యానిమల్ని చూపించడానికి నేను చూపిస్తాను. సింహముఖం ఎలా పడతాము అంటే తర్జనిని కనిష్ఠికను వదిలేసి మిగిలిన 3 వేళ్ళు కలిపి పట్టుకుంటే సింహముఖ హస్తం వస్తుంది. ఓకే, సింహముఖాన్ని యానిమల్స్ని చూపించడం కోసం ఉపయోగిస్తాం. తర్వాత లాంగూలం, ఒక్క అనామిక ఫిగర్ని మాత్రమే ముడిచి మిగిలిన 5 వేళ్ళు చాచి తిప్పి పట్టుకున్నట్లయితే లాంగూల హస్తం లేదా కాంగుల KANGU కాంగుల హస్తం వస్తుంది. ఈ లాంగుల హస్తం దేనికి ఉపయోగిస్తాము అంటే చెంగలో పువ్వు చూపించడానికి, యజ్ఞకుండం చూపించడానికి, హవిస్సు దాన్ని చూపించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది ఉంది చూస్తారా, మొదట్లో చెప్పాను అడ్డపతాకం. నెయ్యి వేయడానికి, హోమంలో నెయ్యి వేయడానికి కూడా ఉపయోగిస్తాం. అదొక్కటి కరెక్ట్ యాడ్ చేస్తాం. అడ్డపతాకము నెయ్యి, హోమగుండంలో నెయ్యి వేయడానికి కలిసి ఉంది అని మిక్స్ అని చెప్పడం కోసం కూడా ఉపయోగిస్తారు. ఇదేమో యజ్ఞగుండాన్ని చూపించడం, జ్వలిస్తున్న మంటను చూపించడం కోసం కూడా చూపిస్తాం. కాంగులం లాంగులం. తర్వాత షోడపద్మం, వేళ్ళన్నీ దగ్గరికి పెట్టేసి ఒకదాన్ని ఒకటి అంటుకోకుండా పట్టుకుంటే షోడపద్మం, లేదా ఇలా పెట్టినా కూడా షోడపద్మం. ఏమీ లేదు, నా చేతిలో ఏం లేదు చెప్పినట్టు ఇలా అన్ని వేళ్ళని కలిపి విడివిడిగా వంచి పట్టుకున్నట్లయితే షోడపద్మం వస్తుంది. బాగుంది అని చెప్పడం కోసం చూపిస్తారు. ఈ షోడపద్మాన్నేమో చిన్న చిన్న మల్లెలు, మొళ్ళలు, జాజులు అలాంటి చిన్న సన్నపుడు పారిజాతాలు వాటిని చూపించడానికి ఇది చూపిస్తారు షోడపద్మం. తర్వాత చతురం, మన సర్పశీర్షాస్త్రంలోని మిడిల్ కనిష్ఠికను ఒకదాన్ని వదిలేసి అంగుష్టాన్ని ఈ మిగిలిన 3 వేల మీద కలిపి పట్టుకున్నట్లయితే చతురహస్తం వస్తుంది. ఇది ఎనీ మెటల్ ఏదైనా కానీ దాన్ని సూచిస్తుంది. సిల్వర్, బ్రాంజ్, ఐరన్, గోల్డ్,
ఎనీ మెటల్ని చూపిస్తుంది. ఈ చతురం పెట్టి పట్టుకుంటే మెటల్ని చూపిస్తుంది. తర్వాత దేవుడి పాదాలు వేస్తాం కదా, కృష్ణాష్టమి రోజు కృష్ణుడి పాదాలు వేస్తాం. ఇంట్లోంచి బయటికి కృష్ణుడు రావాలి ఇంట్లోకి అన్నట్టు. దేవుడి పాదాలు, నీ పాదాలకి నేను మొక్కుతున్నాను అని చెప్పడానికి ఇలా దేవుడి పాదాలు చూపించడానికి, కొద్దిగా అని చెప్పడానికి కూడా ఈ చతురహస్తాన్ని చూపిస్తాం. తర్వాత భ్రమరం, కటకాముఖ హస్తంలోని కటకం ఒక్కటను ఈ కటకాముఖం అని ఇంకా చెప్పుకోలేదు కదా, చెప్పుకుందాం. కటకాముఖ హస్తంలోని తర్జనిని ఉంచి పట్టినట్టయితే భ్రమరహస్తం వస్తుంది. భ్రమరహస్తం దాన్ని ఇలా దీన్ని కేవలం తేనెటీగా భ్రమరం తుమెడ దాన్ని చూపిస్తాం. భ్రమరం తర్వాత హంసాసనం, కనిష్ట తర్జని అంగుష్టము కలిపి పట్టుకొని మిగిలిన 3 వేళ్ళని చాచి పట్టుకున్నట్లయితే హంసాసహస్తం వస్తుంది. హంస నాటకాలు చూపించడానికి, బొట్టు పెట్టుకోవడానికి, కాటుక పెట్టుకోవడానికి, కనుబొమ్మలు తిప్పుకోవడానికి ఈ హంసాసనం చూపిస్తారు. కింద ఉన్న వస్తువుని ఏరుకోవడానికి, తర్వాత మకటికా పత్ర రచనలు అంటారు. ఈ పైన ఇదివరకు ఒకప్పుడు చుక్కలు పెట్టుకొని ఇక్కడంతా ఇట్లా తిప్పుకునేవాళ్ళు. అవి చూపించడానికి, పెయింట్ చేయడానికి ఈ హంసాసనం ఉపయోగిస్తుంది. తర్వాత హంసపక్షం, కనిష్ఠిక అంగుష్టాన్ని ఒక్కదాన్ని వదిలేసి మిగిలిన వేళ్ళని కలిపి ఉంచి పట్టుకున్నట్లయితే అది హంసపక్షం అవుతుంది. ఇది హంస రెక్కల్ని చూపించడానికి ఉపయోగిస్తుంది. ఇంకో హంసపక్షం ఇచ్చారు, అదేంటంటే సర్పశిశాస్త్రంలోని కనిష్ఠికను ఒక్కదాన్ని విడదీసి పట్టుకుంటే హంసపక్షం అవుతుంది. అది వివాహిత స్త్రీని, నాలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని చూపించడానికి, బాల్ ఆడడానికి, కిందకి నెలగెత్తుకొట్టి ఆడతారు పూలబాణి. దాని పూల బంతి, పూర్వకాలంలో మనకి రబ్బర్ బంతులు లేవు, రబ్బర్ తయారు చేయలేదు అనేది పూల బంతులతోటే ఆడేవాళ్ళు వాళ్ళు. ఆ పూల బంతులు ఆడటానికి, ఇంత చిన్న వయసు నుంచి ఇంత పెద్దవాళ్ళు స్వర్ణ వయస్కులు అని చూపించడానికి ఈ హంసపక్షాన్ని ఉపయోగిస్తారు. తర్వాత సందంశం దేనికంటే చేతిలో దాన్ని ఉంటారు పూలగు. ఒక్క క్షణం, ఎవరు ఏమొచ్చింది అరుస్తుంది పోట్లేదాళ్ళు వేసాను నేనా, నువ్వే వేసావు.